ఇవ్వవలసిన వాళ్ళకి పైసలు ఎందుకు అసలు ఇవ్వాలంటున్నాం పంట మేము. పండితే కౌలుకి ఇచ్చి భూమి ఉన్నోనికి మరి హైదరాబాద్ వానికి కౌలు వస్తుందా రాదా అనేది మునాబాలకు ఇచ్చుకొని పోయి రియల్ ఎస్టేట్ చేసేటోనికి ఎందుకు ఇవ్వాలంటున్నాం. అరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసేటోనికి ఎందుకు ఇవ్వాలంటున్నాం. డాక్టర్లకు ఎందుకు ఇవ్వాలంటున్నాం. యాక్టర్లకు ఎందుకు ఇవ్వాలంటున్నాం. రాజకీయ నాయకులకు ఎందుకు ఇవ్వాలంటున్నాం. నీలాంటి లక్షన్నర జీతం తీసుకునేటోనికి ఎందుకు ఇవ్వాలంటున్నాం. తప్ప అయిపోయింది అన్న, చెప్పనా అయిపోయింది అన్న, చెప్పనా అయిపోయిందా ఇంకా చెప్పనా. ఇప్పుడు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా రాజకీయ నాయకులు అన్నా భూమి వాళ్ళది కాదన్న, భూమి వాళ్ళది కాదా, ఈ నుంచి వచ్చిందన్న వాళ్ళకు కొనుక్కున్నదే అన్న. నయాన కొనుక్కున్నారు. ఎట్లా కొనుక్కున్నారు అన్న వాళ్ళు. ఎట్లా కొనుక్కున్నారా, అంతేనా ఆకాశం నుంచి పైసలు పడితే కొనుక్కున్నారా అన్న. మరి వాళ్ళకి పైసలు ఎందుకు ఇవ్వాలి. కొనుక్కునేటానికి స్తోమత రాజకీయ నాయకుడు పైసలు బెల్లం పుస్తల తాన్ని ఎలక్షన్స్ ముందు బెల్లం పుస్తల తాన్ని ఇల్లు వాకిళ్ళు ఆస్తులన్నీ